తెలుగు న్యూస్ ఛానల్ కు స్వాగతం. మాధవపట్నం గ్రామంలో డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన మాధవపట్నం వైఎస్ఆర్ పార్టీ ఇన్ఛార్జి మేడిశెట్టి వెంకటరమణ ఉజ్జి. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ఈరోజు రాష్ట్రమంతా కూడా వైఎస్ రాజశేఖర రెడ్డి గారిని కోల్పోయి 15 ఏట జరుగుతుంది. దాని నిమిత్తం ఈ రోజు వర్ధంతి కార్యక్రమం ప్రతి ఏటా చేయడం జరుగుతుంది. ఏదైతే రాజశేఖర రెడ్డి గారు ఉన్నారో 2004లో ఆయన మొట్టమొదటిగా రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా అవడం, ఆయన ఆరోగ్యశ్రీ 108, 104, అదేవిధంగా పిల్లలకి ఫీజు రియంబర్స్మెంట్ అనేక సంక్షేమ కార్యక్రమాలు చేపట్టి రాష్ట్రంలో అభివృద్ధి స్థాయికి తీసుకెళ్లారు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. ఏదైతే ఆ రాజశేఖర రెడ్డి గారు తీసుకొచ్చిన పథకాలు ఉన్నాయో ఈ రోజుకి కూడా అవి ఈ రాష్ట్రంలో వాటినే ఎన్ని ప్రభుత్వాలు మారినా కూడా వాటినే ఫాలో అవుతూ అయ్యే పథకాలు కంటిన్యూ చేస్తున్నాయి. ఆ విధంగా ఆయన చెరగని ముద్ర ఈ రాష్ట్రంలో ప్రతి రైతాంగానికి కూడా అందరికీ కూడా అన్ని వర్గాలకు కూడా ఉపయోగపడేలా అనేక మంచి పథకాలు ఈ రాష్ట్రంలో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు తీసుకొచ్చారు. రాజశేఖర రెడ్డి గారు పరిపాలించిన 5 సంవత్సరాల 3 నెలల పరిపాలన కూడా ఈ రాష్ట్రంలో స్వర్ణయుగంలో నడిచింది. ఆ తర్వాత కాలంలో మళ్ళీ దుష్ట పరిపాలన రావడం, ఆ తర్వాత మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు చదివే పరిపాలన ఈ రాష్ట్రానికి అందించారు. ఈ రాష్ట్రంలో మళ్ళీ దుష్ట పరిపాలన జరుగుతుంది. అంతా కూడా ప్రజలను హింసపెట్టి బాధ పెట్టే పరిపాలన జరుగుతుంది. అన్ని పథకాలను కూడా కోత విధించడం జరుగుతుంది. ఏ పథకం కూడా ప్రజలకు అందట్లేదు. జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టిన అమ్మఒడి ఈ రోజున నిర్వీర్యం చేశారు. సుమారుగా రాష్ట్రంలో ఇంకా 30 లక్షల మందికి ఆ పథకం అందలేదు. అదేవిధంగా గతంలో రైతులకి రాజశేఖర రెడ్డి గారు ప్రవేశపెట్టిన రైతులకి ఇన్పుట్ సబ్సిడీ, వడ్డీ లేని రుణాలు ఇవన్నీ ఉండి ఇప్పుడు ఆ పథకాలు కూడా ఈ కుటుంబ ప్రభుత్వం మొత్తం తీసి పారేసింది. అదేవిధంగా ఆరోగ్యశ్రీలో 250 పైగా జబ్బులు కలగడం జరిగింది. ఈ విధంగా మళ్ళీ స్వర్ణయుగం కావాలంటే మళ్ళీ మన జగన్ ముఖ్యమంత్రి కావాలి. అదేవిధంగా రాజశేఖర రెడ్డి గారు ఏ విధంగా మంచి పరిపాలన చేశారో ఆ పరిపాలన మళ్ళీ కొనసాగాలంటే 2029లో అత్యధిక మెజార్టీతో జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయిన తర్వాత రాజశేఖర రెడ్డి కాలం నాటి స్వర్ణయుగం మళ్ళీ వస్తుందని కోరుకుంటూ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అమర్ రాహే వైఎస్ఆర్ 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 వైఎస్ఆర్